అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం మహంకాళి దేవస్థానం ఉప్పుగూడలో అయితే ప్రస్తుతం ఉన్నాం. మరి ఉప్పుగూడలో అమ్మవారికి ఏ విధంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు, ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఉప్పుగూడ దేవాలయ ప్రధాన అర్చకులు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. రేపు బోనాల హడావిడి ప్రారంభం అవబోతుంది పొద్దున్న నుంచి కూడా. మరి ముందు రోజు నుంచి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏ విధంగా ఏర్పాట్లు జరిగాయి? ముందుగా ఆర్ ఛానల్ వారికి బోనాల శుభాకాంక్షలు. ఈ ఛానల్ చూస్తున్నందరి వారికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండి, అమ్మవారి యొక్క కృప కూడా అమ్మవారు ఆచంద్రారకం వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉండాలి. బోనాలు ఆషాఢ మాసంలో ప్రసిద్ధిగాంచినటువంటి తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన బోనాల పండుగ. అందులో పాటపట్టణము భాగ్యనగరమందు ఉప్పుగూడ సమీపమందు అతి ప్రాచీనమైనటువంటి దేవాలయము, ఒక 200 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయము ఉప్పుగూడ మహాకాళి దేవాలయము. దీని పునర్నిర్మాణం 2014లో పునఃప్రతిష్ఠ కూడా కావించింది. అలాంటి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగిన ఈ సంవత్సరం కూడా బోనాలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. 75వ సంవత్సర బోనాల సందర్భంగా ఈ సంవత్సరము అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమం 19వ తారీఖున ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ధ్వజారోహణంతో కార్యక్రమం ప్రారంభమైనటువంటి కార్యక్రమం 29వ తారీఖు నాడు అమ్మవారి యొక్క వేడుకోలతో ముగిస్తుంది. రేపు బోనాల సందర్భంగా అమ్మవారికి ఈరోజు రాత్రి తెల్లవారుజాము 2 గంటలకు బలిగంప అనేటటువంటి ఒక శాక్తీయన పద్ధతిలో అమ్మవారికి బలిగంప అనేటువంటి పొలిమేర వరకు కూడా బలి చల్లడం జరుగుతుంది. అలాంటి కార్యక్రమం ఈరోజు 2 నుంచి 4 గంటల వరకు కూడా జరుగుతుంది. తదుపరి అమ్మవారికి 4 గంటలకు నవకలశాలతో అభిషేకం చేస్తారు. ఆ తదుపరి అమ్మవారికి విశేషమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి సుందరమైనటువంటి దేదీపమైనటువంటి అలంకారంతో అమ్మవారు 6 గంటలకు అందరికీ దర్శనమిస్తుంది. అప్పుడు ప్రారంభమైనటువంటి బోనాలు రాత్రి 12 గంటల వరకు కూడా సామూహిక బోనాలు సమర్పిస్తూ ఉంటారు. భక్తులు ఈ చుట్టుపక్కల నుంచే కాకుండా గ్రామాల నుంచి కూడా ఉప్పుగూడ అమ్మవారికి ఒక ప్రసిద్ధిగాంచిన అమ్మవారు కాబట్టి బోనాలు ఒడిబియ్యాలు రేపు మొక్కులు చెల్లించుకుంటారు. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి సౌకర్యము, వసతి, ఒకవేళ వర్ష సూచన ఉన్నా కూడా వారికి షెడ్యూల్ ఏర్పాటు చేశారు వెనుక కూర్చోవడానికి. అలాగే ఒడిబియ్యం పెద్దవాళ్ళు కూడా ఎవరైనా వయోవృద్ధులు, ముసలి వాళ్ళు, వికలాంగులు కూడా ఎవరైనా అమ్మవారి దర్శనకు వస్తే వారికి ప్రత్యేకంగా ఒక రూటుగా తీసుకొచ్చి వాళ్ళకి దర్శనం చేయించేటువంటిది కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రసాదాలు కూడా ఈరోజు రాత్రి నుంచి ప్రారంభమవుతాయి. అందరూ కూడా ప్రసాదాలు కూడా ఇస్తారు. అయితే ఈ రోజు కనుక చూసుకుంటే అమ్మవారు గాజుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి, అమ్మవారికి జరిగిన ప్రత్యేక పూజల గురించి. అమ్మవారు ఎప్పుడు కూడా నిత్య సుమంగళిగా ఉన్నటువంటి తల్లి అమ్మ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఈ అమ్మను సుమంగళిగా చూడ్చిన వారందరూ కూడా ఆచంద్రారకం కూడా సుమంగళిగా ఉండేటటువంటి సుమంగళి అంటే ఆడవారి గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి అలాంటి గాజులతోని అమ్మవారికి అలంకారం చేశాం. శుక్రవారం నాడు ఈ అలంకారం శనివారం వరకు ఈ రోజు వరకు ఉంటుంది. ఈ గాజులు రేపు వచ్చే భక్తులందరూ కూడా ఆడవాళ్ళకి స్త్రీమాతులందరూ కూడా ఇవి అందరూ కూడా పంచుతాము. వారందరూ కూడా చాలా ప్రసాదంగా భావించి అందరూ కూడా ఈ గాజులు వేసుకుంటారు. అమ్మవారి ప్రాముఖ్యత గురించి, అలాగే రేపు జరిగే బోనాల ప్రాముఖ్యత గురించి అద్భుతంగా చెప్పారు గురుగారు. విన్నారు కదండి, రేపు జరగబోయే ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి దేవాలయ ప్రాముఖ్యత గురించి, అలాగే రేపు జరగబోయే బోనాల గురించి. చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని పుణ్యశ్రీగా చూసి చాలామంది కూడా తరిస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళ సుమంగలిగా 100 ఏళ్ళు బ్రతకాలి అని చెప్పి ఎంతో ఆనందంగా అమ్మవారికి వారు మొక్కుకున్న మొక్కులన్నీ కూడా చెల్లిస్తూ, అలాగే బోనాలు ఒడిబియ్యాలు కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ప్రస్తుతం మీరు ఎన్నో ఏళ్ల నుంచి అమ్మవారికి సేవను అందిస్తూ ఉన్నారు. మరి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? పురాత కాలం నుండి శ్రీమాత్రేనమ్మా. పురాత కాలం నుండి మా పెద్దల నాటి నుండి మేము ఈ సేవలు చేసుకుంటాము. ఉత్సవాలతోటి, ఆనందాలతోటి, ఊరేగింపులతోటి. ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా అందరం కలిసిమెలిసి అందరం పూజలు పాల్గొంటాము. ప్రతి శుక్రవారం కూడా అభిషేకాలు చేసుకుంటాము, పూజలు అందుకుంటాము, పారాయణాలు చేస్తాము, హోమాలు. నవరాత్రులలో మాత్రం హోమాలు, దసరా నవరాత్రులు పెద్దల నాటి నుండి చాలా బాగా చేసుకుంటాము.
ఇప్పటికైనా ఆనందంతో బాగానే జరుగుతుంది. తొట్టెలా వేస్తారు, ఊరేగింపు, అమ్మవారి ఘటాలు, పెద్దలు అందరూ కలిసి ఆ ఉత్సాహాలతోటి మంచిగా చేసుకుంటాము. చాలా మంది భక్తులు కూడా వాళ్ళ సౌభాగ్యం నిండు నూరేళ్లు ఉండాలి అని చెప్పి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. మరి ఎంతమంది రేపు భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మంచిగా జరుగుతుంది, అనుకున్న పనులు మంచిగా జరుగుతాయి. మంచిగా ఉంటాము, ఆనందంతో ఆరోగ్యంతో జయెత్తుగా ఉత్సాహాలు జరుపుకుంటాము అందరం కలిసి. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు ఆలయ కమిటీ కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరి ఆలయ సిబ్బంది ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, అదే విధంగా బోనాలకు సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు, ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. సింహవాహిని శ్రీ మహాకాళి దేవాలయం 2024 బోనాలు ఉత్సవాలు ఈ రోజుతోటి నవరాత్రుల ఉత్సవాలు ముగించుకొని రేపు ఉదయం 4 గంటల ప్రాంతంలో అమ్మవారి బలిగంప ఊరేగింపు అనంతరం 6 గంటల ప్రాంతంలో మహాభిషేకం ఉంటుంది. దానికి మాజీ హోంశాఖ మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు ఇక్కడ అభిషేకం చేయడం మరి బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. దాని తర్వాత 8 గంటల నుంచి సాయంత్రం వరకు అమ్మవారికి వేల సంఖ్యలో అమ్మవారి భక్తులు బోనం సమర్పించడం, అదేవిధంగా దర్శనాలు చేయడం జరుగుతుంది. ఇది అందరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా లేడీస్కి సపరేట్ క్యూ లైన్, జెంట్స్కి సపరేట్ క్యూ లైన్, బోనంతో వచ్చే మహిళలకు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి అన్ని విధాల దేవాలయ కమిటీ అధ్యక్షులు రాజేందర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సమ్మయత్తమయ్యి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అరేంజ్మెంట్ చేసుకుంటూ వచ్చిన భక్తులకి వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి, అదేవిధంగా హెల్త్ క్యాంప్ కానివ్వండి, అదేవిధంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా హైదరాబాద్ నగరం నుంచి అన్ని కార్నర్స్ ఆఫ్ హైదరాబాద్ నుంచి 100 ఆర్టీసీ బస్సులు ఈ లాల్ దర్వాజా బోనాల పేరిట ఈరోజు ఆర్డర్ వచ్చింది. రేపు పొద్దున నుంచి సాయంత్రం వరకు 2 రోజులు 100 ఆర్టీసీ బస్సులు ఎవ్రీ కార్నర్ ఆఫ్ ది హైదరాబాద్, ఈవెన్ ఈసీఎల్ ప్రాంతం నుంచి కూడా మనకి ఈరోజు పేపర్లో కూడా ఈ న్యూస్ ఉంది. సో అందరూ ఉపయోగించుకొని అమ్మవారి దర్శనానికి విచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కాగానే మనవి చేస్తాం. అదేవిధంగా వచ్చిన 1-2 గంటల లోపే వారికి అద్భుతమైన దర్శనం చేయించే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ విధంగా ఇబ్బందులు ఉండవు. దేవాలయ కమిటీ తరఫున అందరికీ భక్తులకు, అమ్మవారి భక్తులకు ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, అమ్మవారి దర్శనం చేసుకోమని ఆహ్వానిస్తాం. బోనాలు ఎంతైతే ఫేమస్, ఎంతో మంది భక్తులు బోనాలని సమర్పిస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు రంగం భవిష్యవాణి అనే చెప్తూ ఉంటారు. దాని గురించి రేపు సాయంత్రం 8 గంటల పొద్దున్న సాయంత్రం వరకు బోనాల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇదే వేదిక పైన శాంతి కళ్యాణ్ నిర్వహించడం ఇక చాలా సంవత్సరాల సంది ఆనవాయితీగా వస్తుంది. ఎల్లుండి ఉదయం 11-12 గంటల ప్రాంతంలో పోతరాజు స్వాగతం, తదుపరి రంగ కార్యక్రమం ఉంటుంది. రంగ కార్యక్రమం అంటే మన భవిష్యత్ ఎలా ఉంటుంది, రాష్ట్ర భవిష్యత్ ఎలా ఉంటుంది, వర్షాలు ఎలా ఉంటాయి, పాడి పంటలు ఎలా ఉంటాయి, ఈ గ్రామం ఎలా ఉంటుంది, అమ్మవారి వైవాహిత మహిళ మీద అమ్మవారు ఆవహించి చెప్పే పలుకుల కోసం లక్షలాది జనాలు ఎదురు చూస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా టీవీ ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మాండమైన ఊరేగింపు లాల్ దర్వాజా నుంచి మొదలుకొని చాలీబండ, చార్మినార్, మదీనా మీదుగా మూసీ నదిలో నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. మాజీ అధ్యక్షుడు చెప్తారు. సింహవాహిని మహంకాళి మహతేశ్వరి 116వ బోనాల ఉత్సవానికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. వారికి అన్ని రకాలైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అందరికీ సపరేట్గా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేసి వారికి అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. గత 116 సంవత్సరాలుగా పెద్దలు ఏదైతే మార్గం చూపారో అదే మార్గంలో అన్ని రకాలైన ఏర్పాట్లు చేసి అందరి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. విన్నారు కదండి, మహంకాళి సింహవాహిని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి ముందు రోజు నుంచే భక్తులందరూ కూడా ఇక్కడ క్యూలు కట్టారనేది మనం చూస్తూ ఉండొచ్చు. అయితే భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ అంటే మగవారికి సపరేట్ లైన్, ఆడవారికి సపరేట్ లైన్, అదే విధంగా బోనాలతో వచ్చే వారికి కూడా సపరేట్ లైన్ అనేది ఒకటి పెట్టడం జరగబోతుంది. అదేవిధంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాటర్ సప్లై
అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేయబోతున్నారు. లోపల కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక సపరేట్ లైన్, అలాగే బోనాలను సమర్పించడానికి కూడా సపరేట్ లైన్ అన్నది ఒకటి పెట్టడం జరిగింది. అయితే పొద్దున్న నుంచి కూడా సాయంత్రం వరకు బోనాలు అమ్మవారికి చేరిన తర్వాత మరుసటి రోజు పోతరాజుల ఊరేగింపు, అదేవిధంగా రంగం కూడా ఇక్కడ బ్రహ్మాండంగా జరగబోతుందని చెప్పొచ్చు. అయితే దానితో పాటు రంగం భవిష్యవాణి, అంటే ఇప్పుడు మన రాష్ట్రం ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అని చెప్పేసిన తరువాత ఊరేగింపు అనేది జరగబోతుంది. ఊరేగింపుని ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటూ ఉంటారు. ఊరేగింపు కోసం అందులో పాల్గొనడం కోసం, అదే విధంగా భవిష్యవాణి వినడం కోసం, అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. అంతేకాకుండా మంత్రులు, విఐపీలు కూడా అందరూ వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంకొకటి, ఇక్కడ సింహవాహిని అమ్మవారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే కోరుకున్న కోరికలు తీర్చే అమ్మవారు అనే ప్రతిష్ట కూడా ఉంది. అలాంటి అమ్మవారు ఈ రోజు బోనాలు స్వీకరించడం అనేది ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి. RTV కెమెరామ్యాన్ విజయ్తో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.